పొన్నం ప్రభాకర్ ఒక మంత్రివర్గంలో ఉండి ఒక మంత్రి అని చెప్పి కూడా ఈరోజు సోయి లేకుండా ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నవనిర్మాణ సంకల్ప సభ పెట్టడానికి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ప్రకటించినప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి గద్దలు ఎగిరి పడుతున్నాయి. ఎందుకు అర్థం కానటువంటి పరిస్థితి. కొంతమంది అంటారు సినిమా నటుడు ఏమో అని, కొంతమంది అంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీకు సినిమా నటుడు అయితేంది, ఎవరైతే మీకు మీటింగ్ పెట్టుకోనికి వస్తా అంటే ఎందుకు భయపడుతురు? పవన్ కళ్యాణ్ గారు సభ అనగానే సభ పెట్టక ముందుకే ఇంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు మీరు సభ పెట్టాక మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే మీ బండారాలన్నీ బయటికి గుంజుతారని చెప్పి కూడా ఈరోజు మీరు భయపడుతున్నారని చెప్పి కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా ఈరోజు ఆలోచిస్తుంది. ఒకవేళ మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాయకునితో ఒక చెట్టు కిందనైనా సరే సంకల్ప సభ పెట్టుకొని ఈరోజు మా పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాం తప్ప మా ఆత్మగౌరవాన్ని మాత్రం ఎక్కడ కూడా చంపుకోము. ధర్మం వైపు ఉంటాం, ధర్మాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం. ఈరోజు చెప్తున్నా, నేను పొన్నం ప్రభాకర్ గారు అంటుండే ఇంతకుముందుకు గారు అని కూడా అనుభూతి లేదు. ఎందుకంటే ఈరోజు చెప్పిందే చెప్తూ తిప్పి చెప్తున్నాడు. గతంలో మాట్లాడిండు కోనసీమ గురించి, మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుతుండు. ఇంతకు ముందుకు మళ్ళా తెలంగాణ డిస్ట్రిక్ట్ అంటాడు, ఏదో అంటాడు, చెప్పిందే చెప్తాడు. 11 రోజులు అన్నం తినలే అంటాడు. పొన్నం ప్రభాకర్ గారికి నేను కేవలం జనసేన పార్టీ నుండి మీకు చెప్పదలుచుకున్నాను, ఒక్కసారి మీరు వినండి. కోనసీమ గురించి మనం మాట్లాడుకోవడానికి వస్తే కోనసీమలో ఉన్నటువంటి పచ్చడి కొబ్బరి మట్టలు ఏమైతే ఉన్నాయో అవి ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ వాళ్ళ డిస్ట్రిక్ట్ కింద ఎండిపోయినాయని అన్నాడు. అది ఏ కాన్సెప్ట్ అన్నాడో కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం తెలంగాణలో ఉన్నటువంటి నా సోదరిమణులు మన కోనసీమ ఎంత పచ్చగా ఉండదని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు మనం చూసుకుంటే మొండ్యాలన్నీ తేలిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి ప్రభుత్వంలో ఈ విధంగా కోనసీమ పచ్చదనం అనేది లేకుండా జగన్ పరిపాలనలో ఇట్లా జరిగింది అని అట్లా మాట్లాడితే దీన్ని తిప్పి తెలంగాణలో దిష్టి తాకిందా అని చెప్పి వ్యతిరేకరించడం ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు రాజకీయ ఆట ఒకటే చెప్తున్న ఈరోజు 11 రోజులు పవన్ కళ్యాణ్ గారు అన్నం తినలేరు, తెలంగాణకి వ్యతిరేకాన్ని మీరు అంటారు కదా. మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. వాళ్ళు మాట్లాడేది తెలుగు భాషని, మనం మాట్లాడే తెలుగు భాషని విడిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. అందుకే నేను ఆ రోజు అన్నం తినలేకపోయినాను ఈ బాధతోని అని అట్లా చెప్తే, దీన్ని 2 రాష్ట్రాలు విడిపోయినందుకు, తెలంగాణ అలాగొచ్చినందుకు అన్నం తినలేను నేను అని చెప్పి దానికి కావాలని ప్రజానీకానికి అందరికీ కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు, మేధావులు, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు అందరికీ తెలుసు మీరు మాట్లాడుతున్న మాటలు చిల్లరమల్లర మాటలు. మీరు ఏవైతే చిల్లరమల్లర మాటలు మాట్లాడుతారో ఈ మాటలు పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఎవరు లేరు. నేను మీ విషయానికి వస్తా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తా. 3 రాజధానులు అంటున్నారు. అంటే 3 రాజధానులు ఎవరు అన్నారు నాయన? 3 రాజధానులు అన్నది ఎవరు? నాకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, పోయి జగన్మోహన్ రెడ్డిని అడుక్కో, చెప్తాడు. మీ కాంగ్రెస్ పార్టీ కదా, పోయి అడుక్కో, చెప్తాడు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాలే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అక్కడ ఎంత డెవలప్ అయింది, కేంద్రం నుండి అక్కడ ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రో ఒకసారి పోయి చూడండి. గుండాకి చచ్చిపోతారు. మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారో తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి ఈరోజు చెప్పాలి. మీరు 420 హామీలన్నీ ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను మోసం చేసిరు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. తులం బంగారం అంటాడు ఒక మంత్రి వచ్చి, ఇంకో మంత్రి వచ్చేమో ఆడబిడ్డలకి స్కూటీ ఫ్రీగా ఇస్తా అంటాడు, నిరుద్యోగులకి పైసలు ఇస్తామంటారు. ఇంకొక మంత్రి వచ్చేమో తులం బంగారం రేట్ ఎక్కువైంది కదా, ఏడికెళ్ళి ఇచ్చేయాలంటాడు. దేనికి ఇచ్చినావు నువ్వు హామీలు? అడ్డమైన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ప్రజల లోపలికి వచ్చి అడ్డమైన హామీలను అడ్డం పెట్టి గెలిచినావు. ఈరోజు మనం చూసుకుంటే వడ్లు మక్కలు రోడ్లపైన పోసుకొని రైతులు ఈరోజు మిక్కు అని ఏడుస్తుంటే చూసి తమాషా చూసి అవి కూడా కొనలేని పరిస్థితులు ఉన్నావు నువ్వు ఈరోజు. అలా రైతులకి రుణమాఫీ అని చెప్పి పెద్ద సవాళ్ళు విసుకున్నావు. ఈరోజు తీసుకుంటే ఇంత, మీరు 15వ తారీఖు తర్వాత తీసుకుంటే మీకు ఇంత వస్తుంది అని చెప్పి వాళ్ళని, అమాయకులైనటువంటి రైతులని ఈరోజు నువ్వు మభ్యపెట్టి వాళ్ళని చనిపోయే విధంగా ఈరోజు నువ్వు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పి మీకు అవకాశం ఇస్తే వాళ్ళు 10 సంవత్సరాల 2-3 తప్పులు చేస్తే నీకు ఇచ్చే 2 సంవత్సరాలు కాలేదు, నువ్వు ఇప్పటికే 100 తప్పులు చేస్తున్నావు. ప్రజలు ఏడుస్తున్నారు. ఈరోజు మనకు కావాల్సింది ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మంచిగా ఉండడమే మన లక్ష్యం. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కరెక్ట్ లేరంటే నీ గవర్నమెంట్ పడిపోయిందని అర్థము.
మన తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించక మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మనం ఏం హామీలు ఇచ్చినాము. నిరుద్యోగులు ఈరోజు దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో సాయిబాబా గుడి దగ్గర ఒక పూట భోజనం చేసుకొని ఇన్స్టిట్యూట్లలో పోయి పూట గడుపుకుంటూ చదువుకుంటూ ఈరోజు నైట్ పూట జొమాటో కొట్టుకుంటున్నారు. ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టలేక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తామని చెప్పి నిరుద్యోగులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది చాయ్ బండ్లు పెట్టుకుంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు డిగ్రీలు బీటెక్లు ఎంటెక్లు చదివినవన్నీ కూడా ఈరోజు మీ ప్రభుత్వంలో రోడ్డు మీదకి గుంజి వాడిని రోడ్డు పైన చాయ్ బండి పెట్టించారు. దిల్షుక్ నగర్ సాయిబాబా గుడిలో అన్నం ఆడుకొని తినేటట్టు చేసిరు. ఈరోజు మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఈరోజు నేను వీళ్ళందరినీ పట్టించుకోకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే 1,00,000 ఉద్యోగాలు అని చెప్పినావు కదా. ఈరోజు మనం చూసుకుంటే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 19,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇమీడియట్లీ 15,000 4,000 నీ దగ్గర ఉంచుకో. 15,000 ఉద్యోగాలు ఇమీడియట్లీ తెలంగాణ రేపు ఏదైతే జూన్ 2 ఉందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేయి. నీ ప్రభుత్వం గ్రేట్ అనిపించుకో. ఈ పనులు ఏమంటే పక్క రాష్ట్రం మీద పడి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ తెలంగాణ సంకల్ప సభ కోసం తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఒక అడుగు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడితే జీర్ణించుకోలేక భయపడి మా ప్రభుత్వం ఏడ కూలిపోతుందో అని చెప్పి భయపడి ఈరోజు పర్మిషన్లు కూడా ఇస్తలేరు. మీరు పర్మిషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మా మీటింగ్ ఎట్లా పెట్టాలో తెలుసు. బరాబర్ మీటింగ్ పెడతాం, 100% స్ట్రైక్తోనే ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి వస్తే మీరు మీటింగ్ పెట్టకుండా మీరు సెక్యూరిటీ కల్పించకుండా ఈరోజు అవమానపరిస్తే మీకు ఇదే గతి పడుతుంది. మీరు ఒకవేళ పక్క రాష్ట్రంకు పోయినా కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ మీకు కూడా సెక్యూరిటీ కల్పిస్తుంది. అది అలా ధర్మం. మీరు ఈరోజు చిన్న చూపు చూస్తే మీకు తిప్పి కొడుతుంది. అదే ఈరోజు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కడికి పోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ అధికారులు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పిస్తుంది. ఆ గవర్నమెంట్లను చూసి సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిప్పి కొడితే 4-5 రాష్ట్రాలలో కూడా లేరు. ఇంకొక ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? నువ్వు క్షమాపణ చెప్పు, మీరు రేవంత్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పించు, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులతోని క్షమాపణ చెప్పించి ఈరోజు. ఎందుకంటే మీరు ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చి ప్రజల లోపలికి పోయి ప్రజలను మభ్యపెట్టి గెలిచిరో ఆ హామీలు మేము తీర్చలేకపోతున్నాం, మాకు చేతనైతే లేదని చెప్పి మీరు ఈరోజు తెలంగాణ సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు సారీ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామికి నిర్మాణం కోసం 35,19,00,000 రూపాయలు టీటీడీ నుంచి తెచ్చిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 2 సార్లు వరదలు వస్తాయి, 2 సార్లు కోటి 2 కోట్లు ఇచ్చాడు. అప్పుడు ఎవడు మాట్లాడలేడు. అప్పుడు ఈ పారాషూట్లు దిగి రాలేవు. ఇప్పుడు అవాకులు చవాకులు వెలుస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఆంధ్ర సొమ్ము మనకి ఎందుకు అని చెప్పి మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించగలేకపోయారు? తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి వస్తాడు, ఇది ఆంధ్ర పార్టీ ఇక్కడేం పని అంటాడు. మీరు చదువుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటే మీకు తెలుస్తుండే ఏ పార్టీ ఎక్కడ పుట్టింది, ఏ కథ కార్ఖానా ఏంది, ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనేది తెలుస్తుండే. మీకు చదువుకోలే. మనము ఎట్లా తెలుస్తుంది మనకి? చదువుకుంటే తెలుస్తుంది. మనకి చదువుకొని మనకేం తెలుస్తుంది? కాబట్టి తెలంగాణ గడ్డ మీద 2014 మార్చి 14 కూడా హైటెక్ సిటీ హోటల్లో జనసేన పార్టీ పుట్టింది. ఇది రాసుకో, కావాలంటే నేను రికార్డులో చూసుకో. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. బాజాప్తా 2019లో ఎంపీగా పోటీ చేసినాం. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 29,464 ఓట్లు వచ్చినాయి మా జనసేన పార్టీ ఎంపీకి. చూసుకోండి ఆన్లైన్లో. మీరు రేవంత్ రెడ్డి మా పుణ్యాన్ని గెలిచిండు మల్కాజ్గిరి ఎంపీగా. చూసుకోండి. మేము మధ్యలో ఓట్లు చీల్చినందుకు గెలిచిండు. లేకపోతే బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం క్యాండిడేట్ మర్రి రాజశేఖర రెడ్డి గెలిచేవాడు. గతం తిప్పండి. దేని గురించి మాట్లాడమంటే దాని గురించే మాట్లాడదాం. మేము తెలంగాణ రాష్ట్రంలో 8 నియోజకవర్గాలలో మేము పోటీ చేస్తే పార్టీ ఏడుందా అంటాడు ఒకడు. 8 నియోజకవర్గాల్లో పోటీ చేసినాం మొన్న ఎలక్షన్లో. సోయి లేదు మనకి. కుక్కడపల్లి చూసుకోండి, 40,000 ఓట్లు వచ్చినాయి మా జనసేన పార్టీ క్యాండిడేట్కి. తెలియదు.